లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పనులన్నీ సులభంగా పూర్తవుతాయో, ఆటంకాలన్నీ తొలగిపోతాయో, విఘ్నాలు ఉండవో, మాఘ వినాయక చతుర్థి రోజు ఎలా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరి 22వ తేదీ గురువారం మాఘ వినాయక చతుర్థి వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి లేదా చతుర్థిని మాఘ వినాయక చతుర్థి అంటారు. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ రోజు ఎవరైనా వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్ళు, వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోలేని వాళ్ళు, అంటే ఆడవాళ్ళు రజస్వల దోషాల వల్ల కానీ, లేదా ఏదైనా సూతకం వచ్చినా కానీ, మైల వచ్చినా కానీ, ఇతర ఆరోగ్య కారణాల వల్ల కానీ, వృత్తిపరమైన కారణాల వల్ల కానీ, భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు వినాయక చవితి పూజ చేసుకోలేని వాళ్ళు ఆ రోజు వినాయకుడిని పూజిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, ఆ రోజు వినాయకుడి పూజా ఫలితం ఎంత వస్తుందో అంతే అద్భుత ఫలితాలు, అదే ఫలితం పొందాలంటే మాఘ వినాయక చతుర్థి రోజు వినాయకుడిని పూజించాలి. అందుకే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి లేదా చతుర్థిని మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, గణపతి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా పుట్టాడని బ్రహ్మవైవర్త పురాణంలో, గణేష పురాణంలో చెప్పారు. ఒకానొక కల్పంలో భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు పార్వతీదేవి నలుగు పిండితో గణపతిని ఆవిర్భవింపజేసింది. అలాగే ఇంకొక కల్పంలో పార్వతీదేవి అదే విధంగా గణపతి ఆవిర్భవించేలాగా చేసింది. అందుకే ఆ రోజు మాఘ వినాయక చతుర్థి. కాబట్టి జనవరి 22 గురువారం వినాయకుడి పూజ చేసుకొని, వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తే ఎంత అద్భుత ఫలితం కలుగుతుందో అంత అద్భుత ఫలితం పొందండి. పూజ ఎలా చేయాలంటే, మీ ఇంట్లో గణపతి విగ్రహము లేదా ఫోటో ఉంటే దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరణ చేసి, గణపతి విగ్రహం లేదా ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతికి కొబ్బరి నూనె దీపం ఇష్టం, 5 ఒత్తుల దీపం ఇష్టం. అలాగే గణపతికి ఎర్రటి పూలంటే ఇష్టం, ఎర్రటి వస్త్రాలంటే ఇష్టం. ఎర్ర వస్త్రాలు ధరించి ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తూ 2 మంత్రాలు తప్పకుండా చదువుకోండి. మొదటి మంత్రం గం క్షిప్రప్రసాదనాయ నమః, రెండో మంత్రం వక్రతుండాయ హుం. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకోండి. మీకు పనుల్లో సంవత్సరం పాటు ఆటంకాలు ఉండవు, అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. అలాగే జనాకర్షణ కలగాలంటే మాత్రం గాం, గీం, గూం, గైం, గౌం, గహ, ఈ జనాకర్షణ గణపతి మంత్రాన్ని మాఘ వినాయక చతుర్థి రోజు 21 సార్లు చదువుకోండి. గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించండి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. ఇలా ఫిబ్రవరి 22 గురువారం మాఘ వినాయక చతుర్థి రోజు వినాయకుడిని పూజిస్తే సంవత్సరం మొత్తం విఘ్నాలు ఉండవు, ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి చతుర్థి, ఈ మాఘ వినాయక చతుర్థికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, దీన్ని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. తిల చతుర్థి అని ఎందుకన్నారంటే, ఈరోజు ఎవరైనా తిలలు, నువ్వులు దానం ఇస్తే 1,000,000 సార్లు నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. ఈరోజు ఎవరైనా తిలలు కొద్దిగా దానం ఇచ్చినా 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుంది. అందుకే దీన్ని తిల చతుర్థి అంటారు. కాబట్టి జనవరి 22 గురువారం వినాయకుడిని పూజించడం మాత్రమే కాదు, అందరూ ఖచ్చితంగా తిలలు, నువ్వులు దానం ఇవ్వండి. కేజీంబావు నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ దానం ఇవ్వండి. 1,000,000 సార్లు నువ్వులు దానం ఇచ్చిన ఫలితం పొందండి. 1,000,000 రెట్లు దానం చేసిన ఫలితం పొందండి. అలాగే మాఘ శుక్ల చవితి తిథిని కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, కుంద పుష్పాలంటే మల్లెపూలు. ఆ రోజు వినాయకుడిని పూజించడం మాత్రమే కాకుండా శివుణ్ణి మల్లెపూలతో పూజిస్తే సంవత్సరం పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అందుకే దీన్ని కుంద చతుర్థి అన్నారు. ఆ రోజు పగలు ఉపవాసం ఉండి వినాయకుడిని పూజించుకోవడంతో పాటుగా సాయంకాలం పూట ఈశ్వరుణ్ణి పూజించి ఉపవాసం విరవించి ఈశ్వరుడికి అన్నం నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే, సాయంకాలం శివుణ్ణి మల్లెపూలతో పూజిస్తే సంవత్సరం మొత్తం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, కుటుంబ కలహాలు ఉండవు. కాబట్టి జనవరి 22 గురువారం ఎంత శక్తివంతమైన రోజంటే, మాఘ శుక్ల చవితి, మాఘ శుక్ల చతుర్థి. దాన్ని తిల చతుర్థి అంటారు, కుంద చతుర్థి అంటారు, మాఘ వినాయక చతుర్థి అంటారు.
అంటే వినాయకుడిని పూజించే రోజు, కుంద పుష్పాలు, మల్లెపూలతో శివుడిని పూజించే రోజు, కోటి సార్లు నువ్వులు దానం ఇచ్చిన ఫలితం, కోటి రెట్ల ఫలితం పొందటానికి నువ్వులు దానం ఇచ్చే రోజు. అంతటి శక్తివంతమైన రోజుని సద్వినియోగం చేసుకొని అద్భుత ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలకున్న ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.